రైతు సోదరులకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. ఆగస్టు మాసం వచ్చిన తర్వాత విపరీతమైన ఎండలు గడిచిన 4-5 రోజులుగా హైదరాబాద్లో వర్షాలు పడుతున్నా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం పడుతుంది, పంటలు పండించే ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా ఉందని ఒక కంప్లైంట్ కూడా రైజ్ అయింది. తాజాగా భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. బుధవారం నాటికి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం కొనసాగుతూ ఉంది. రాయలసీమ మీదుగా తెలంగాణలో ఒక ఆవర్తనం కొనసాగుతూ ఉంది. కర్ణాటకలో మరొక ఆవర్తనం కొనసాగుతూ ఉంది. అల్పపీడన ప్రభావంతో 11వ తేదీ నుంచి పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో పలు ప్రాంతాల్లో 8 నుంచి 12 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరం వర్షాల నీటితో, వరద నీటితో అతలాకుతలం అయిపోతా ఉంది. అనేక నివాస ప్రాంతాలు మునిగిపోతూ ఉన్నాయి. రాబోయే 48 అవర్స్లో కూడా ఇంకా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో 4 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరో 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక రాబోయే 6 రోజుల్లో శనివారం నాటికి 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అయితే వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది, పిడుగులతో కూడిన వర్షాలు. ఇక పార్వతీపురం, మన్యం జిల్లాల్లో, ఏలూరు జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది రాబోయే 48 అవర్స్లో. ఇక బుధవారం నాటికి అల్పపీడనం కూడా మరింత బలపడితే ఈ వర్షాలు అతి భారీ వర్షాలుగా మారే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో రాబోయే 4 రోజుల్లో 8 నుంచి 16 సెంటీమీటర్ల వర్షపాతం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4 నుంచి 6 సెంటీమీటర్లు, రాయలసీమ ప్రాంతంలో 4 నుంచి 8 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కూడా 16 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే గడిచిన 4 రోజులుగా చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. రాబోయే 48 అవర్స్ కూడా రైతు సోదరులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పంటల సాగు కూడా కొంచెం అనుకూలమైన వాతావరణం క్రియేట్ అవుతూ ఉంది. వరి సాగు చేసుకోవడానికి అయితే ఇబ్బందులు లేవు, ప్రాజెక్టులో నీరు వచ్చింది. ఇక మెట్ట పంట రైతులు కూడా నీటి కష్టాలు తీరే అవకాశాలు 4-5 రోజుల్లోనే కనిపిస్తూ ఉన్నాయి. అయితే గడిచిన 48 అవర్స్లో, గడిచిన 2 రోజుల్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలు మాత్రం కామెంట్ చేయండి.